అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు ముచ్చటంటే, ఈ విజయం నా బాధ్యతను మరింత పెంచింది అని అంటుండు. ఇవాళ చెప్పే ముచ్చట. నిన్నేం చెప్పిండు? నేనే రాజు, నేనే మంత్రి, నాకు నేనే పోటీ, నాకు ఎవడూ పోటీ లేడు, 10 ఏళ్లన్నర వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నేను మొనగాన్ని అని చెప్పిండు. నేను నిన్ననే చెప్పిన, సారు గిసోంటి రోగు తప్పిన మాటలు మాట్లాడితే వెనకంగానే వస్తారు, ఏమి ఇష్టపెట్టారు నిన్ననే చెప్పిన. నిన్న ఈ టైంకి చెప్పిన. ఆల్రెడీ నిన్న పొద్దుకంగానే అయింది ముచ్చట. నిన్న పొద్దుకంగానే అయింది. ఏమైంది నిన్న పొద్దుకంగా? ఈ సౌటుపల్లి దగ్గర, మునుగోడు దగ్గర కాంగ్రెస్ పార్టీ మంచిగా జోరుగా హవా సాగించింది. రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిరు. గెలిస్తే అప్పుడు ఆ సౌటుపల్లి వాళ్ళు, మునుగోడు వాళ్ళు ఏమంటారంటే రాజగోపాల్ రెడ్డిని సీఎం 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 అని అంటారు. సీఎం సీఎం అంటే రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఒకటే మాట అన్నాడు, మీరు తొందర ఏం పడకూరి, ఆయన మర్యాదగా మంత్రి పదవి ఇస్తేనేమో ఇచ్చిండు, మంత్రి పదవి ఇవ్వకుంటే మీరు ఏదైతే అన్నారో సీఎం సీఎం అన్నారు కదా, సీఎం కుర్చీకి కేసరి పెడతా, ఏం బాధ లేదు, నాకు రాని పని కాదు, నాతోటి కాని పని కాదు, అయితేనేమో మంత్రిని అవుతా, లేకపోతే ముఖ్యమంత్రినే అవుతా అని ఓపెన్గా చెప్పిండు. ఇవాళ పొద్దుగల్లా మా ఛానల్కి వెళ్ళి మరి రగన్న ఫోన్ చేసిండు, ఓలికి మన రాజగోపాల్ రెడ్డి పటేల్ ఫోన్ చేసిండు. ఏమైనా పటేల మరి జోరుగా అంటున్నాం, మరి ముఖ్యమంత్రి పదవికి సీసర పెడుతున్నామని తెలిసిందని అంటే, అవును బరాబర్గా చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అసలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీనా లేకపోతే టీడీపీ కాంగ్రెసా లేకపోతే రాహుల్ కాంగ్రెసా? రాహుల్ గాంధీ కాంగ్రెసా? రేవంత్ రెడ్డిది టీడీపీ కాంగ్రెసా? చంద్రబాబు నాయుడు సోపదిగాడు, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే గదే చేస్తుండు. అసలుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా? పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఏ ఒక్క పాత కాంగ్రెస్ కార్యకర్త కూడా సంతోషంగా లేడు. మొత్తం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మొత్తం ఈయన పదవులు ఇచ్చినా, అధికారాలు ఇచ్చినా, పైసలు అయినా అన్నీ ఆలకే పోతున్నాయి అని అంటే, ఓలోలు సార్ అని మేము అడిగే సరికల్లా ఒక 2-3 పేరు చెప్పిండు. అదేంది, పోచారం శ్రీనివాసరెడ్డి అయితే ఏంది, మళ్ళీ ఇంకోటి పేరు చెప్పే కడియం శ్రీహరి అయితే ఏంది, గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే ఏంది, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎట్ట చెప్తే గట్టనే ఇంటుండు అని అనబట్టిండు. నిజంగా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోళ్ళు ఏమనాలి అంటే గింటే, ఈసారి కాదు మళ్ళొచ్చే 5 ఏళ్ళు కాదు, మళ్ళీ 10-15 ఏళ్ళు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ఉండేలాగా నేను పనిచేస్తా అని చెప్పాలి వాస్తవానికి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండంటే, వచ్చే 5 ఏళ్ళన్నర కూడా, ఈ 5 ఏళ్ళు పూర్తి అయినాక వచ్చే 5 ఏళ్ళన్నర కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉండి రికార్డు తోడాస్తా, నేను చరిత్ర తిరగరాస్తా, నేను 10 ఏళ్ళన్నర వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనే ఉంటా అని అంటుండు. మరి రాహుల్ గాంధీ ఏమో బీసీలకు పట్టం కడతాన పెట్టిండు, బీసీ కాంగ్రెస్ని చేస్తా అంటుండు. మరి ఈయన బీసీ కాదా, మరి ఈయన పటేలా? మరి వచ్చే 5 ఏళ్ళు కూడా మరి ఈయననే ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీలు ఊకుంటారా, రాహుల్ గాంధీ ఊకుంటాడా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని రాజగోపాల్ రెడ్డి సార్ అనే ముచ్చట. గట్టిగా మాట్లాడితే ఏమంటాడంటే, చెప్పకనే చెప్తుండే. ఏం చెప్తుండే రాజగోపాల్ రెడ్డి అంటే, నేను కనుక తలుసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి నాకు పెద్ద సమస్య ఏం కాదు, గట్టిగా అనుకుంటున్నా అంటే ముఖ్యమంత్రి పదవి వచ్చి ఎమ్మడే కూర్చుంటుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాల యాక్టర్ చెప్పాడు ముచ్చట, సేమ్ గట్టినే గదే ముచ్చట చెప్పకనే చెప్పిండు. కేసీఆర్ కూడా ఏమనుకుంటే, నేను బతుకున్నన్ని రోజులు ఈ ముచ్చట నిన్న నేను కూడా చెప్పిన, కాకపోతే రాజగోపాల్ రెడ్డి కూడా మళ్ళీ చెప్పిండు, కేసీఆర్ బతుకున్నన్ని రోజులు ఈ తెలంగాణ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి అని విర్రవీగిండు, నియంత పోగడబోయిండు, నియంత పరిపాలన చేసిండు. ఆయన నియంత్రణ పరిపాలనకు జనాలంతా చరమగీతం పాడి పామౌదులు వండబెట్టిరు. మరి గీన కూడా గట్టినే ఎదల పడుతుండు. ఇది మాత్రం క్షమించరాని నేరం, క్షమించరాని మాట, ఇది అట్టెట్ట అంటాడు అని అంటుండు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు, మీకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉన్నా, ఏమన్నా అభివృద్ధి చేసి, నేను చేసిన అభివృద్ధి చేసిన
అభివృద్ధి చేస్తా, రానున్న రోజులలో మొత్తం అభివృద్ధి మీదనే నా దృష్టి పెడతా, మళ్ళీ నన్ను ముఖ్యమంత్రిగా గెలిపిరి, ముఖ్యమంత్రి నన్ను కూర్చోబెట్టురు అంటే అదొక లెక్క. కానీ ఇక నేనే మొనగాడిని, నన్ను మించిన మొనగాడు లేడు కాంగ్రెస్ పార్టీలా. మొత్తం ఏడికాడికి పండిపోయి రంగేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. 140 ఏళ్ళ చరిత్రల గిసవంటి మాట అన్న ముఖ్యమంత్రి ఎవడూ లేడు అని రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పే ముచ్చట. గిట్ట ఎట్టా అంటాడు? ఈ కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ లెక్క ఒక్కరింటి పార్టీ అనుకుంటారా, ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీ అనుకుంటారా? దేశం మొత్తం ఉన్నది ఈ పార్టీ. అది రాహుల్ గాంధీ గారు ఎవరైతే చెప్తే గాలే అవుతారు. మరి రాహుల్ గాంధీ ఏమని నాకు రాసిచ్చిండు ఆ కాగితం మీద? ఏమైనా ప్రామిసర్ నోట్ రాసిచ్చి 10 ఏళ్ళన్నర నువ్వే ఉండిపోనేమో రాసిచ్చిండు ఆయనకు? అట్ట ఎట్టా అంటాడు అని అంటుండు. నిజంగా కూడా సీనియర్లు చాలామంది అయితే ఈ మాటనైతే జీర్ణించుకోలేని ముచ్చట. మరి మంత్రులు ఏం చేస్తున్నట్టు గట్టిగా అనలేక అన్నాడు. నిజంగా కూడా ఏమన్నట్టు అంటే రాజగోపాల్ రెడ్డి ఏమంటుందంటే, తెలంగాణ రాష్ట్రంలో అసలు మంత్రులు అంటోళ్ళు ఉన్నారా? ఈ మంత్రులంతా ఏం గరగవీక్తురా? గట్ట అంటే మరి ఎట్ట ఊకుంటారు, గట్ట ఎట్ట ఊకుంటారు అని అనగానే అన్నట్టు అంటుండు గీసారు. వెంకటరెడ్డి అయినా కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళంతా కలిసి ఈ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలన్నర ముఖ్యమంత్రి నేనే ఉంటా అని రేవంత్ రెడ్డి అంటే ఏ ఒక్కడు కూడా నోరు మెదుపుతలేడు. ఎక్కడికక్కడ సెట్ చేసిరు, అంతా సెటిల్మెంట్ చేసిరు అని రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పే ముచ్చట. మరి ఏమేమి సెటిల్మెంట్ చేయొచ్చు, ఏమేమి సెట్ కావచ్చు మరి వీళ్ళంతా? ఎట్టా అంటాడు చెప్పురు మరి ఈయన? కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం లాంటిది లెక్క, సముద్రం అన్నట్టే లెక్క. ఈ సముద్రంలో ఎవరో ఒకరు ఏమంటారు కొట్టుకొని బయటికి వెళ్తారు. అది కూడా ఈ రేవంత్ రెడ్డి కూడా లాస్ట్ టైం నోరు చేత పట్టో అట్టనో ఇట్టనో ఏదో రకంగా ఆయన గెలిపించిండు అంటే ఆయన గెలిపేలే. ఓపెన్గా అన్న ముచ్చట రాజగోపాల్ రెడ్డి అన్న ముచ్చట ఏంటంటే, తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద కోపంతో, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో, ఆల్టర్నేట్ లేక గత్యంతరం లేక వేసిరు ఓట్లు, అంతేగాని రేవంత్ రెడ్డిని చూసి వేసిన ఓట్లు కావయి, రేవంత్ రెడ్డిని చూసి వచ్చిన సీట్ కాదు అది. కేవలం ప్రజలు జర్రంత కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి ఇందిరాగాంధీ ముఖం చూసి, రాహుల్ గాంధీ ముఖం చూసి, ఇందిరాగాంధీ బొమ్మ అడవపడంగానే అమ్మ ఇందిరమ్మ కాంగ్రెస్ అన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అని ఓట్లేసి గెలిపిస్తే ఈయన రేవంత్ కాంగ్రెస్ చేసిండు. ఈ రేవంత్ కాంగ్రెస్ కూడా ఎట్టా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఉన్నాడో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదని క్లియర్గా చెప్తున్నాం ముచ్చట. ప్రజలారా, మరి ఈ రాజగోపాల్ రెడ్డి అన్న ముచ్చట్ల పైన మీ కామెంట్ ఏదైనా ఉంటే చెప్పే ప్రయత్నం అయితే చేయండి.